నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. మీకో దండం, మీ పార్టీకో దండం. బీజేపీకి రాజా సింగ్ రాజీనామా తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. రాజా సింగ్ పై పార్టీ హైకమాండ్ సీరియస్. ఎమ్మెల్యే రాజా సింగ్ మొదటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు. ఆయన ఏం మాట్లాడినా పార్టీలో సంచలనమే. ఇక తాజాగా ఆయన బీజేపీకి రాజీనామా చేయడం మరోసారి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికైన రోజే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. మరి అసలు రాజా సింగ్ రాజీనామా ఎందుకు చేశారు? దీనికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాత బస్తీలోని అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన గోషామహల్, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే రాజా సింగ్ బీజేపీలో కీలక నేతగా వ్యవహరించారు. పార్టీ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయన అటు పార్టీలోనే కాదు, ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ వివాదాస్పద నాయకుడే. పార్టీ లైన్ ను కాదని తన సొంత అజెండాతోనే రాజా సింగ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. మత ఘర్షణలు చెలరేగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇటీవల జైలుకు వెళ్లి వచ్చారు. క్రమశిక్షణ నిబంధనల నేపథ్యంలో పార్టీ హైకమాండ్ సస్పెండ్ వేటు వేసింది. అంతేకాదు, ఆయన జైలులో ఉన్న సమయంలో రాష్ట్రానికి చెందిన ఏ బీజేపీ నేత పరామర్శించిన పాపాన పోలేదు. ఎందుకంటే సొంత ఎజెండాతో పార్టీని సైతం రాజా సింగ్ ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో పార్టీ నేతల్లో చాలా మంది ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్నారన్న టాక్ ఉంది. ఇలాంటి అనేక కారణాలతో రాజా సింగ్ పార్టీలో ఒంటరి వారైపోయారని చెప్పొచ్చు. ఇక తాజాగా బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజా సింగ్ రాజీనామా విషయాన్ని ప్రకటించడం కల్లోలం రేపిందని చెప్పుకోవచ్చు. రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు రాజా సింగ్. ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్ష పదవికి తాను కూడా నామినేషన్ వేయాలన్న ఉద్దేశంతో బీజేపీ కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ ఫారం కూడా తీసుకున్నారు. కానీ లాస్ట్ కి మాత్రం నామినేషన్ వేయలేదు. పైగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజా సింగ్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా వెళ్లిపోవడానికి సొంత పార్టీ నేతల తీరే కారణమని తెలుస్తోంది. నార్మల్ గా చీఫ్ పదవికి పోటీ చేసే వారికి సపోర్ట్ గా పార్టీలోని 10 మంది ప్రపోజర్లుగా సైన్ చేయాల్సి ఉంటుంది. రామచంద్రరావుకు 10 మంది సీనియర్ నేతలు సంతకాలు చేశారు. కానీ రాజా సింగ్ మాత్రం సైన్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. రాజా సింగ్ అడిగినా సంతకాలు పెట్టలేమని చెప్పారని సమాచారం. పాత బస్తీలో తన సపోర్టర్స్ గా ఉన్నటువంటి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు 3 మాత్రమే రాజా సింగ్ ను ప్రపోజ్ చేస్తూ సంతకాలు చేయడానికి రెడీ అయ్యారట. కానీ ఆ 3 సంతకాలతో ఆయన నామినేషన్ ఫారం చెల్లుబాటు కాదు. ఎందుకంటే 10 మంది సంతకాలు చేస్తేనే నామినేషన్ ఫారం చెల్లుబాటు అవుతుంది. ఇక తన నామినేషన్ ఫారం పై ఎందుకు సంతకాలు చేయడం లేదని పార్టీ నేతలను రాజా సింగ్ ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే పార్టీ నాయకత్వం ఆదేశాలతోనే నామినేషన్ ఫారం పై సంతకాలు చేయడం లేదన్న విషయాన్ని కొందరు సీనియర్ నేతలు రాజా సింగ్ కు చెప్పారని సమాచారం. సొంత పార్టీలోనే ఇంతటి అవమానాన్ని ఎదుర్కొన్న రాజా సింగ్ రాజీనామా చేసే నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తోంది. పార్టీ హైకమాండే తన నామినేషన్ ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తాను పార్టీలో ఉండటం ఎందుకని ఆయన ఫీల్ అయ్యారట. పార్టీలో ఉంటూ అవమానాలు ఎదుర్కోవడం కంటే పార్టీకి రాజీనామా చేయడమే మంచిదన్న భావనకు వచ్చిన రాజా సింగ్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాజీనామా విషయాన్ని ప్రకటించిన రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం తనకు నచ్చలేదన్నారు. తాను కూడా నామినేషన్ వేయడానికే వచ్చానన్నారు. కానీ కొందరు వేయనివ్వలేదని చెప్పారు. కొందరు నేతలు తాము కావాలనుకున్న వారికే పదవి ఇచ్చారని ఆరోపించారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో బీజేపీ కోసం ఎంతో పోరాటం చేశానన్నారు. సర్వం దారపోసాను, నేను నా కుటుంబం ఇప్పుడు టెర్రరిస్టుల లిస్టులో ఉన్నాం. పార్టీ కోసం ఇంత చేసినా ఎలాంటి ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజాసింగ్. ఈ క్రమంలోనే మీకో దండం, మీ పార్టీకో దండం, లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇదని చెబుతూ లేఖను చూపించారు ఆయన. అయితే పార్టీకి రాజీనామా చేసినప్పటికీ హిందుత్వం కోసం పోరాటం మాత్రం ఆపనని తెలిపారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నిక చేయడంలో బీజేపీ ఓ విధానాన్ని అనుసరించాలన్న వాదనలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. రామచంద్రరావు ఎన్నికను వ్యతిరేకించకపోయినప్పటికీ ఆయనను ఎన్నుకునే ప్రాసెస్ సరిగ్గా లేదన్న టాక్ వినిపిస్తోంది. అధ్యక్ష పదవికి ఎవరినైనా ఎన్నిక చేసే ముందు మెయిన్ గా కింది స్థాయి పార్టీ శ్రేణులు, అంటే పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలి. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నిక చేయడంలో బీజేపీ ఓ విధానాన్ని అనుసరించాలని వాదనలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. రామచంద్రరావు ఎన్నికను వ్యతిరేకించకపోయినప్పటికీ ఆయనను ఎన్నుకునే ప్రాసెస్ సరిగ్గా లేదన్న టాక్ వినిపిస్తోంది. అధ్యక్ష పదవికి ఎవరినైనా ఎన్నిక చేసే ముందు మెయిన్ గా కింది స్థాయి పార్టీ శ్రేణులు, అంటే పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఆ ఓటింగ్ ప్రాసెస్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే వారి ఒపీనియన్స్ ముఖ్యమన్న చర్చ జరుగుతుంది. అలాగే రాజాసింగ్ వంటి కీలక నేతలు ఎన్నుకుంటే బాగుంటుందన్న వాదన ఓవైపు వినిపిస్తుండగా, మరోవైపు అటువంటి రెబెల్స్ ను ఎన్నుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయని వాదిస్తున్న వారు ఉన్నారు. ఏదేమైనా పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారమే అధ్యక్ష ఎన్నిక కొనసాగుతుంది. సో బీజేపీ నుంచి బయటకు వచ్చిన రాజాసింగ్ తదుపరి కార్యాచరణ ఏంటన్నది ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే గతంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేయగా ఆ సస్పెన్షన్ రద్దు అయ్యి మళ్ళీ బీజేపీలోకి రావడానికి ఆయన చాలా కాలం వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఆయనే స్వయంగా పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. మరి ఆయన దారిటు వేరే రాజకీయ పార్టీలో చేరుతారా, లేదా కొత్త పార్టీని ఏమైనా ఏర్పాటు చేస్తారా అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.